ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్టీ రామారావు తర్వాత విప్లవాత్మకమైనటువంటి సామాజిక సమీకరణ మార్పు జగన్మోహన్ రెడ్డి పట్టుకొస్తున్నాడు. అందులో భారీగా బీసీలకి ఇప్పటికే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కేవలం అగ్రవర్ణ అగ్రకులాలకి మాత్రమే రిజర్వ్డ్ తెగల చోట్ల తప్పించి ఇంకెక్కడా లేదన్నటువంటి దేశం నుండి ఇప్పుడు భారీ ఎత్తున మార్పు చేర్పులు తీసుకొచ్చారు. ఓసీ సెగ్మెంట్లలో, ఓసీ కార్పొరేషన్స్, ఓసీ మున్సిపాలిటీల్లో కూడా బీసీలకు ఇచ్చినటువంటి వ్యవహారం చేసుకొచ్చారు. అక్కడతో ఆగలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ సెట్లో కూడా భారీగా బీసీలకు ఇవ్వబోతున్నారు. అంటే ఓట్లకు సంబంధించినటువంటి లెక్కలు వేస్తున్నారు. అయితే జగన్ చుట్టూ ఉండేటువంటి ఉచ్చులేంటి? నెంబర్ 1 మీడియా. రోజు వ్యతిరేక కథనాలు 4 ఏళ్ల నుంచి రాస్తున్నారు. ఇప్పుడు పీక్ స్టేజ్, ఏకంగా పేరు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో అద్భుతాలు జరిగినాయి, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అనర్థం జరుగుతోందంటూ ప్రజల మైండ్లో నిత్యం సోషల్ మీడియా. ఏదో 5 రూపాయలు అంటూ పేటీఎం అంటూ విమర్శలు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు 100 రూపాయలు పెట్టి వాళ్ళకి నెగిటివ్ పోస్టులకి డబ్బులు ఇచ్చుకునేటువంటి పరిస్థితి. మరి దీనికి గూగుల్ పే అంటారో లేకపోతే కనుక ఫోన్పే అంటారో తెలియదు. ఇకపోతే మూడోది వచ్చేటప్పటికి జగన్ చుట్టూ ఎవరైతే ఇప్పుడు పదవులు కోల్పోతారో వాళ్ళనందరినీ కూడా తమ వైపుకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి. ఇది మరొక ఉచ్చు. 4వది వచ్చేటప్పటికి రాబోయే రోజుల్లో హిందువులని ఒక ఐక్యం చేసి, ఏదైతే గతంలో గుళ్ళు కూలగొట్టినటువంటి సందర్భంలో చంద్రబాబుకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళని ఇప్పుడు ఒక జట్టుగా ఏర్పాటు చేసి వాళ్ళతో మమేకమవుతూ జగన్కి వ్యతిరేకంగా ఇంకొక ట్రాప్ అన్నటువంటిది ఒకటి. వీటన్నిటికీ తోడుగా ఉపాధి ఉద్యోగులు, నిరుద్యోగులు వీళ్ళిద్దరితో పాటుగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, రేపు పొద్దున ఇక రాబోయేటువంటి రోజుల్లో డ్వాక్రా గ్రూపులు, వీళ్ళందరితో తెర మీదకి తీసుకొచ్చి ఏదో ఒక ఉద్యమాన్ని తెర మీదకి తీసుకురావడానికి కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ రాకపోతే కమ్యూనిస్టులకు సీట్ ఇస్తామన్నటువంటి మాట చెప్పేటప్పుడు కమ్యూనిస్టులు తెలుగుదేశం కోసం త్యాగాలు చేస్తున్నారు. వీళ్ళందరితో పన్నుతున్న ఉచ్చు జగన్మోహన్ రెడ్డి ఎలా ఛేదిస్తారు, లేకపోతే అందులో చిక్కుకుపోతారనేది చూడాల్సి ఉంది.